ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆరోగ్యమే ఋషితత్వం, శరీరంతో ఋషితత్వాన్ని అందుకోవాలి, భౌతిక ఆరోగ్యం ద్వారానే ఋషితత్వం సాధ్యమవుతుంది అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సప్తకోశ శుద్ధే కీలకం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అయితే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి. గాడి తప్పినటువంటి మానవ జీవితాన్ని, వక్ర మార్గంలో పయనించేటటువంటి మానవ జీవన విధానాన్ని సక్రమమైనటువంటి పందాలోనికి మళ్లించడానికే ఋషులు మహోన్నత కళాత్మక జీవన విధానమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని మానవ జాతికి కానుకగా అందించడం జరిగింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి ప్రకృతికి అనుగుణంగా జీవించటం, ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవటం కానే కాదు. ప్రకృతికి అనుగుణంగా జీవించేటట్లయితే శరీరం పటిష్టంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రకృతిని అనుకూలంగా మార్చుకునేటట్లయితే అంతరంగంలో మార్పులు జరగవు, శరీరం బలహీనపడుతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, నాడీ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది, హార్మోన్ వ్యవస్థ సమత్వాన్ని కోల్పోతుంది, జీవితం అన్ని విధాలా దుర్వినియోగపడుతుంది. కాబట్టి ఋషితత్వాన్ని అందుకోగలిగితేనే మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు. ఋషితత్వం అనేది ఋషులు మనకు అందించినటువంటి మహత్తర కానుక. ఋషి అంటే ఇంద్రియాలను జయించినవాడు, ఇంద్రియాలను కరిగించుకున్నవాడు, ఇంద్రియ నిగ్రహంతో జీవించేవాడు. ఇంద్రియ నిగ్రహంతో జీవించే వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి సమూలంగా పతనమవుతాడు. అయితే ఇంద్రియాలు ఎక్కడున్నాయి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇవి మూలాధార, స్వాదిష్టాన చక్రాలతో అనుసంధానాన్ని కలిగి ఉన్నాయి. పంచకర్మేంద్రియాలు మూలాధార చక్రంతో అనుసంధానమై ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాలు స్వాదిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటాయి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం రెండు సమర్థవంతంగా పనిచేస్తూ ఎక్కువ తక్కువగా పని చేయకుండా ఉంటే ఇంద్రియ నిగ్రహాన్ని పొందవచ్చు. కర్మేంద్రియాల అదుపులో ఉంటే శారీరక మమకారం ఉండదు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞానేంద్రియాల అదుపులో ఉంటే మనిషి కోరికల విశ్వవలయంలో చిక్కుకునే అవకాశమే లేదు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు
అదుపులో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తమోగుణం రజోగుణం రెండు కూడా సమత్వంలో సమతుల్యంలో సమాన స్థాయిలో ఉండి సత్వగుణం బహిర్గతం అవుతుంది, సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరిగినప్పుడు బుద్ధి విచక్షణతో పనిచేస్తుంది, వివేకంతో ఉంటుంది, మనసును అదుపు చేయగలిగి ఉంటుంది. ప్రతి విషయం పట్ల లోతైనటువంటి విశ్లేషణ ఉంటుంది, విచారణ ఉంటుంది. శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలు 4 కూడా అదుపులో ఉంటే అప్పుడు హృదయ మట్టం వికసిస్తుంది, హృదయ మట్టం తెలుసుకుంటుంది, హృదయ స్పందన ఉంటుంది, సామాజిక బాధ్యత ఉంటుంది, సేవా తత్పరత ఉంటుంది. హృదయ మట్టాన్ని అధిగమించగలిగితే మనిషి ఆజ్ఞ చక్రానికి వెళతాడు, చిత్తమయ కోశానికి వెళతాడు. చిత్తమయ కోశానికి వెళ్ళేటట్లయితే చిత్తంలో ఉన్నటువంటి జన్మలుగా నిలవ ఉన్నటువంటి సంస్కారాల కట్ట మొత్తం సమూలంగా దగ్ధమవుతుంది. కాబట్టి చిత్తమయ కోశం శుద్ధి కావాలంటే క్రిందన్నటువంటి 5 కోశాలు సమాన స్థాయిలో పనిచేయాలి. చిత్తమయ కోశం శుద్ధి అయిందంటే మనిషి అంతిమంగా ఉన్నటువంటి ఆత్మమయ కోశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మమయ కోశం అనేది చాలా కీలకమైంది. చిత్తమయ కోశం సమూలంగా శుద్ధి అయితేనే ఆత్మమయ కోశం చైతన్యవంతమవుతుంది. ఆత్మమయ కోశం చైతన్యవంతం అయ్యేటట్లయితే విశ్వశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశిస్తుంది, శరీరమే లేదనే భావన కలుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అడుగున ఉన్నది అన్నమయ కోశం, ఆఖరిగా ఉన్నది చిత్తమయ కోశం, ఆఖరిగా ఉన్నది ఆత్మమయ కోశం. అన్నమయ కోశానికి ఆత్మమయ కోశానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అన్నమయ కోశం నుండి ఆత్మమయ కోశానికి వెళ్ళగలిగితేనే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. ఋషితత్వం ప్రయోగపూర్వకంగా అనుభవంలోకి వస్తుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మానవ జాతికి శరీరమే ప్రధాన శత్రువుగా ఉంది. శారీరక మమకారం ఎక్కువగా ఉంది. అందరూ సుఖానికి అలవాటు పడుతున్నారు, సౌకర్యాల కోసం ఆరాటపడుతున్నారు. విలాసవంతమైన, శృంగారభరితమైన, వినోదభరితమైన, భోగలాలస, ఖరీదైనటువంటి జీవితం కోసం విపరీతంగా పరితపిస్తున్నారు. విలాసవంతమైన, వినోదభరితమైన, శృంగారభరితమైన, ఖరీదైన, భోగలాలస జీవితం కోసం నిరంతరం పరితపిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం అనేది కత్తి మీద సాము వంటిది. అందుకే మరొకసారి చెప్తున్నాను, మానవ జాతికి శరీరమే ప్రధాన శత్రువు. మనుషులు ఏమయ్యారు? ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నారు. అంతరంగాన్ని పూర్తిగా బలహీనపరుచుకుంటున్నారు. శరీరాన్ని సుఖానికి అలవాటు చేస్తున్నారు. భౌతిక సంపద కోసం వెంపర్లాడుతున్నారు. శారీరక శ్రమ తగ్గుతుంది. కష్టించి పనిచేసేటటువంటి విధానాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. రిస్క్ లేకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా, ఆర్థిక వనరులు అనూహ్యంగా స్వీకరించుకొని భద్రత ముసుగులో బంధించబడుతున్నారు. జీవితం అంతా తిరోగమనానికి మళ్ళుతుంది, ఉల్టా అయిపోతుంది. జీవన విధానం సమూలంగా గాడి తప్పింది. ఇటువంటి పరిస్థితులలో మనం సాంకేతిక పరమైనటువంటి విధానాన్ని అనుసరించాలి తప్ప పాతకాలపు విధానాలతో నవీన మేధస్సుల మీద బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. ఏమిటి సాంకేతిక పరమైన విధానం? చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి చేసుకోగలిగితే, పిట్యూటరీ గ్రంథిని చైతన్యవంతపరచగలిగితే, జ్ఞాననేత్రం తెరుచుకుంటే, బ్రహ్మనేత్రం చైతన్యవంతమైతే,
శివుడి యొక్క మూడో కన్ను పూర్తిగా చైతన్యవంతమైతే క్రిందన్నటువంటి 5 చక్రాలు సిద్ధవుతాయి. మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం చైతన్యవంతం అయ్యేటట్లయితే క్రిందన్నటువంటి 5 కోశాలు కూడా శుద్ధవుతాయి. ప్రస్తుతం మానవులంతా కూడా సమాచార విప్లవంలో ఉన్నారు. సమాచార సేకరణ కోసం ఆరాటపడుతున్నారు. మేధావులంతా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జ్ఞాన తృష్ణతో జ్ఞాన సమీకరణలో జ్ఞాన సేకరణలో పూర్తిగా నిమగ్నమవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో చెడు సంస్కారాలతో ఉన్నటువంటి జ్ఞానం లోపలికి టన్నుల కొద్దీ ప్రవేశిస్తుంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సరే చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా ఉండి మన ప్రమేయం లేకుండానే అవి లోపలకు ప్రవేశించి అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేస్తున్నాయి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి మనిషి బయటపడి ఋషితత్వాన్ని అలవర్చుకోవాలంటే జ్ఞానమే ప్రాణమవుతుంది, జ్ఞానమే ప్రధానమవుతుంది, జ్ఞానమే అమృతమవుతుంది, జ్ఞానమే ఆహారం అవుతుంది, జ్ఞానమే పరిష్కారం అవుతుంది. అయితే ఆ జ్ఞానం ఎలా ఉండాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అయి ఉండాలి. అద్వైత జ్ఞానం అంటే ఏమిటి? ద్వైతం కానిదే అద్వైతం, ద్వంద్వాలను సమన్వయం చేసేదే అద్వైతం, ద్వంద్వాలను కలిపేదే అద్వైతం. కాబట్టి ఆ విధంగా ద్వంద్వాలు రెండు కలిసిపోయేటట్లయితే ఏకత్వం అనుభవంలోకి వస్తుంది. అంతరంగంలో ఏకత్వం ఉండి బయట ప్రపంచంలో ద్వంద్వాలతో జీవిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా అవగాహన గావించుకోండి. ఆదర్శానికి అద్వైతం, ఆచరణకు ద్వైతం. లౌకిక ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో కొనసాగేటప్పుడు తప్పనిసరిగా ద్వంద్వాలు ఉండాలి. కానీ అంతరంగం ఎలా ఉండాలి? ఏకత్వంలో ఉండాలి. అంతరంగంలో ఏకత్వంలో ఉన్నప్పుడు లౌకిక ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఎలా జీవించిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ద్వంద్వాలను కరిగించుకోవటం అనేది మామూలు విషయం కాదు. సమాచారం లోపలకు ప్రవేశించడం చాలా సులభం. దానిని కరిగించుకోవటం, బహిర్గతం గావించుకోవటం, శుద్ధి చేసుకోవటం బహు కష్టతరం. అందున చెడు సంస్కారాలతో ఉన్నటువంటి సమాచారం అంతఃచేతన మనసులో లోతుగా నిక్షిప్తమై బరువుగా భారంగా ఉండి అది త్వరగా బయటికి రాదు. కాబట్టి ఆ విధంగా మనిషి ఏమవుతున్నాడు? నెగిటివ్ను విపరీతంగా సేకరిస్తున్నాడు. ఆ నెగిటివ్ను భరించలేకపోతున్నాడు. నెగిటివ్ను తొలగించుకునేటటువంటి విధానంలో ఆ నెగిటివ్ని ఇంకా పెంచుకుంటున్నాడు. జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తికి నెగిటివ్ పాజిటివ్గా గోచరిస్తుంది. జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తికి పాజిటివ్ కూడా నెగిటివ్గా గోచరిస్తుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు అన్నీ కూడా వరమే తప్ప శాపం మాత్రం కానే కాదు. ప్రతి నెగిటివ్ వెనుక అంతే మోతాదులో పాజిటివ్ ఉంటుంది. ప్రతి పాజిటివ్ వెనుక అంతే మోతాదులో నెగిటివ్ ఉంటుంది. బయటకు పాజిటివ్ కనపడుతుందంటే దాని వెనుక అంతే మోతాదులో నెగిటివ్ ఉంటుంది. బయటకు నెగిటివ్ కనిపిస్తుందంటే అంతే మోతాదులో దాని వెనుక పాజిటివ్ ఉంటుంది. రెండు సమాన స్థాయిలో ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి. ఇది ఒక్క పరిపూర్ణ జ్ఞానికి మాత్రమే అవగాహన అవుతుంది. అందరూ ఎలా జీవిస్తున్నారు? సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు. కష్టాలను, నష్టాలను, ఓటములను, వైఫల్యాలను, అపజయాలను భరించలేకపోతున్నారు. పాపభీతి ఎక్కువగా ఉంది. ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల పట్ల ప్రతిచర్య ఎక్కువగా ఉంది. చుట్టూ ఉన్నటువంటి కలుషితాన్ని భరించలేకపోతున్నారు. నిరంతరం యుద్ధం చేస్తున్నారు. ప్రతికూలతను సృష్టించుకుంటున్నారు.
ఆ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటం కోసం సర్వశక్తులు వడ్డిస్తున్నారు. శక్తిని విపరీతంగా వెచ్చిస్తున్నారు. శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. మనుషులంతా బలహీనంగా తయారవుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించండి. కష్టపడే మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది, సుఖపడే మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది. ఆర్థిక వనరుల అవసరానికి మించి సేకరించుకున్నటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, పరిమితంగా ఆర్థిక వనరులతో పొదుపుగా జీవించేటటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, సరళంగా సామాన్యంగా జీవించే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఖరీదైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, యోగంలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు, భోగంలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే అందరూ కూడా భోగలాలస జీవితం కోసం ఆరాటపడుతున్నారు తప్ప అందులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించడం లేదు. జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటంటే నెగటివ్ పెరగటం ద్వారా పాజిటివ్ను కూడా పెంచుకొని అనుభవాన్ని పొంది ఆ అనుభవం ద్వారా సత్యదర్శనం గావించుకొని ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించగలిగేది ఒక్క పరిపూర్ణ జ్ఞాని మాత్రమే. మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, నెగటివ్ పెరుగుతుందంటే అంతే మోతాదులో పాజిటివ్ కూడా పెరుగుతుంది కదా. నెగటివ్ని మనం స్వీకరించగలుగుతున్నామంటే పాజిటివ్ని ఆశించే ప్రసక్తే లేదు కదా. నెగటివ్ను వ్యతిరేకిస్తూ పాజిటివ్ను ఆశిస్తున్నామంటే అక్కడ ఘర్షణ వైఖరి ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. చెడు అనేది శాపం కానే కాదు, చెడు కర్మ ఫలం అంతకన్నా కాదు. చెడు అనేది ఉన్నప్పుడే అంతే మోతాదులో మంచి కూడా బహిర్గతం అవుతుంది. సంక్షోభాలు తలెత్తినప్పుడే సత్యం బహిర్గతం అవుతుంది. ప్రమాదకరమైన జీవితాన్ని కొనసాగించే వాళ్లే పరివర్తన పశ్చాత్తాపం చెందుతారు. కాబట్టి చెడును వ్యతిరేకించకూడదు, చెడుకు భయపడకూడదు, చెడు నుండి తప్పించుకోవాలని అనుకోకూడదు, చెడును ప్రమాదకరంగా భావించకూడదు. ఈ విధంగా ఎవరైతే జీవిత సత్యాలు తెలుసుకుంటారో వాళ్ళ జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండింటిని గురించి అవగాహన గావించుకొని వాటిని మాయగా భావించి వదిలివేయగలిగితే మనిషి యొక్క అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది కదా. పాజిటివ్ను కోరుకుంటూ ఉండి నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉండి నెగిటివ్ అంటే భయపడుతూ ఉండి నెగిటివ్ పట్ల విముఖతను వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉంటే దాని మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ప్రపంచంలో నెగిటివ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్లే మహోన్నతంగా ఎదిగారు. వరస్ట్ సిట్యుయేషన్ ఫేస్ చేసిన వాళ్లే హైయెస్ట్గా ఎదిగారు. ఎవరైతే విపరీతంగా శ్రమిస్తారో కష్టపడతారో వాళ్ళు కష్టాలను కూడా అధిగమించగలుగుతారు. మొదటి అర్ధ భాగంలో ఎవరైతే విపరీతంగా శ్రమిస్తారో రెండవ అర్ధ భాగంలో విశ్రాంతిని పొందే అవకాశం ఉంటుంది. మనిషికి అనుభవం తప్పనిసరిగా కావాలి. అనుభవాన్ని మించిన ఆస్తి ఏముంటుంది? అనుభవించింది ఏదైనా సత్యం అవుతుంది, మిగిలినంత కేవలం ఊహ అవుతుంది. అటువంటి సత్య దర్శనం కావాలంటే తప్పనిసరిగా అనుభవాన్ని పొందాలి కదా. అనుభవాన్ని పొందాలంటే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఓటములు, వైఫల్యాలు తప్పనిసరిగా జీవితంలో సంభవిస్తూ ఉండవలసిందే కదా. కాబట్టి వాటిని నెగిటివ్గా భావించకూడదు, పురోభివృద్ధిలో ఒక భాగంగా భావించగలగాలి. నెగిటివ్ ఎంత మోతాదులో ఉంటుందో పాజిటివ్ కూడా అంతే మోతాదులో ఉన్నప్పుడు నెగిటివ్ వెనుకున్నటువంటి పాజిటివ్ను గుర్తించగలిగితే నెగిటివ్ పట్ల ఎటువంటి విముఖతను వ్యతిరేకతను ప్రదర్శించే అవకాశం లేదు కదా. అలాగే పాజిటివ్ను గమనించండి. అది తప్పనిసరిగా కావాలని చెప్పి అందరూ కూడా వెంపర్లాడుతూ ఉంటారు. పాజిటివ్ని మించిన ప్రమాదం లేదు, సుఖాన్ని మించిన ప్రమాదం లేదు, కష్టాన్ని మించినటువంటి అదృష్టం లేదు. కష్టపడే వ్యక్తులు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు, కష్టాలను అధిగమించగలుగుతున్నారు. సుఖపడే వ్యక్తులే
కష్టాలను భరించలేక భగవంతుని కోసం అన్వేషణ చేస్తూ ఉన్నారు. కాబట్టి స్వశక్తి మీద ఆధారపడే వ్యక్తి ఎల్లప్పుడూ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు. ఇతరుల శక్తి మీద ఆధారపడేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా బానిస భావంతో జీవిస్తూ ఉంటాడు. బానిస భావంతో జీవించే వ్యక్తికి సంపూర్ణ స్వేచ్ఛ లభించదు కదా. కాబట్టి ఏది ముఖ్యం? జీవిత అనుభవం ముఖ్యం. పాజిటివ్ నెగిటివ్ రెండు మాయ అనేటటువంటి స్థితి రావాలంటే ముందు మనం నెగిటివ్ని కరిగించుకోవాలి. నెగిటివ్ని కరిగించుకుంటే పాజిటివ్ని కరిగించడం సులభం అవుతుంది. నెగిటివ్ అలజడిని, అసంతృప్తిని, అశాంతిని సృష్టిస్తుంది. పాజిటివ్ అనుభూతిని కలగజేస్తుంది. అలజడిని, అశాంతిని, అసంతృప్తిని తొలగించుకోవాలంటే నెగిటివ్ని సమూలంగా కోకట వేర్లతో సహా బహిర్గతం కానివ్వాలి. ధ్యానం అంటే ఏమీ లేదు. ద్వంద్వాలను గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని వాటిని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే అదే ధ్యానం అవుతుంది. జ్ఞానాన్ని ముందు ఒక బీజంగా మనోఫలకంలో ప్రతిష్ఠించుకోవాలి. దానిని విత్తనంగా భావించాలి. ఆ విత్తనానికి పోషణ కావాలంటే తప్పనిసరిగా నీరు, ఎరువు ఉంటే అది మొక్కగా మారుతుంది. ఆ మొక్కను జాగ్రత్తగా పోషించేటట్లయితే అది వృక్షం అవుతుంది. ఆ వృక్షానికి పుష్పాలు వస్తాయి. పుష్పాలు తర్వాత ఫలాలుగా మారతాయి. ఇదంతా కూడా శాస్త్రయుక్తమైనటువంటి విధానం. అందుకు మనం చేయవలసింది ఒక్కటే, అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలగటమే. ఆత్మజ్ఞానం అంటే ఏమీ లేదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించటమే ఆత్మజ్ఞానం అవుతుంది. అదే ఆధ్యాత్మికత అవుతుంది. ఆత్మను బయట వెతుక్కోవటం కాదు, మన అంతరంగంలోనే వెతుక్కోవాలి. జీవుడు తప్పనిసరిగా ఉంటాడు. ఆ జీవుడికి మూలం మరియు ఆధారం ఏమిటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏంటంటే శుద్ధ చైతన్యం. దాన్నే ఆత్మగా పిలుస్తూ ఉంటాం. కాబట్టి అంతటికీ కీలకం ఎక్కడుందంటే చిత్తమయ కోశంలో ఉంది. జబ్బులకు మూలం ఎక్కడుందంటే చిత్తమయ కోశంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలే దీర్ఘకాలిక రుగ్మతలకి, అంటువ్యాధులకి మూల కారణమవుతున్నాయి. మనం ఏం చేయాలి? ఆరో చక్రాన్ని శుద్ధి చేసుకోవాలి. శివుడి యొక్క మూడో కన్నుని తెరిచే విధంగా జీవిత ప్రణాళికను రూపొందించుకోవాలి. దాన్నే బ్రహ్మనేత్రం అంటారు, దాన్నే జ్ఞాననేత్రం అంటారు. అదే మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆజ్ఞ చక్రం. అయితే ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం ఎలా కొనసాగుతుందో మీరు గమనించండి. అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని పాక్షికంగా అనుసరిస్తున్నారు. మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవటం కోసం విపరీతంగా కసరత్తు జరుగుతుంది. కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది సూర్య నమస్కారాలు అంటున్నారు, కొంతమంది వాకింగ్ అంటున్నారు, కొంతమంది జిమ్ములు అంటున్నారు, కొంతమంది ఎక్సర్సైజులు అంటున్నారు, కొంతమంది ఆహార నియమాలు అంటున్నారు, కొంతమంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇదంతా కూడా అన్నమయ కోశుద్ధికి ఉపయోగపడుతుంది. అయితే అన్నమయ కోశం ఒక్కటే శుద్ధి కావటం కాదు, దానికి అనుగుణంగా అన్ని కోశాలు శుద్ధి కావాలి. అదే ప్రాణమయ కోశానికి రండి. ప్రాణాయామ ద్వారా ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకోవచ్చు. మనోమయ కోశానికి రండి. జ్ఞానం ద్వారా మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవచ్చు. విజ్ఞానమయ కోశాన్ని గురించి ఆలోచించండి. విచక్షణ ద్వారా, వివేకం ద్వారా, విచారణ ద్వారా, విశ్లేషణ ద్వారా విజ్ఞానమయ కోశాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవచ్చు. అదే హృదయ మట్టానికి రండి, విశుద్ధ చక్రానికి రండి. హృదయ స్పందన, సామాజిక బాధ్యతను స్వీకరించడం ద్వారా దాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా కింద నుంచి పైకి వెళ్ళి, ఇది అసలైనటువంటి కీ పాయింట్. క్రింద నుండి పైకి వెళ్ళటం చాలా కష్టం, పైనుండి క్రిందికి రావటం చాలా సులభం. అయితే నేనేమంటున్నానంటే
క్రింద చక్రాలని జాగ్రత్తగా శుద్ధి గావించుకుంటూ ఉండాలి. అదే సమయంలో చిత్తమయ కోశాన్ని కూడా శుద్ధి గావించుకోవాలి. రుగ్మతలకు మూలం ఎక్కడుంది? చెడు సంస్కారాలే కదా. చెడు సంస్కారాలను సమూలంగా కోవట వేర్లతో సహా తొలగించుకోగలిగితే ఆరోగ్యం సిద్ధిస్తుంది కదా. ఆరోగ్యం సిద్ధించిందంటే మూలాధార చక్రం శుద్ధి అవుతుంది కదా, స్వాదిష్టాన చక్రం శుద్ధి అవుతుంది కదా. ఈ 2 చక్రాలు శుద్ధి అయ్యాయంటే మణిపూరక చక్రం కూడా శుద్ధి అవుతుంది కదా. కాబట్టి మనం క్రింద నుండి పైకి వెళుతున్నప్పుడు శిఖరానికి చేరటానికి చాలా శ్రమించాలి. పైనుండి క్రిందికి వస్తున్నప్పుడు అది చాలా సులభం అవుతుంది. నీటిని క్రింది నుండి పైకి పంపించాలంటే తప్పనిసరిగా మోటార్ ఉపయోగించాలి. కానీ పైనుండి క్రిందికి వచ్చేటప్పుడు మోటార్ యొక్క అవసరం ఉండదు కదా. ట్యాంకీని నింపాలంటే తప్పనిసరిగా మోటార్ కావాలి. కానీ ట్యాంకీలో ఉన్నటువంటి నీళ్లు క్రిందికి రావాలంటే మోటార్ యొక్క అవసరం ఉండదు కదా. దీన్ని మనం జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ప్రస్తుతం మానవుడు ఎలా ఉన్నాడు? సున్నితంగా ఉన్నాడు, సూక్ష్మంగా ఉన్నాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. మేధస్సులు పూర్తిగా చైతన్యవంతంగా ఉన్నాయి. అంతరంగం పూర్తిగా చెడు సమాచారంతో నింపబడింది. శారీరక పటుత్వం తగ్గింది. మనిషి అన్ని విధాల బలహీనంగా ఉన్నాడు. శరీరం సహకరించక బలహీనంగా ఉన్నప్పుడు బలవంతపు ప్రయోగాలు చేసేటట్లయితే ఆ శరీరం ఇంకా దెబ్బతింటుంది. మనం ఏం చేయాలి? శారీరక పరమైనటువంటి ప్రక్రియలను పరిమితంగా ఉపయోగించుకుంటూ అగ్ని చక్రాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానాన్ని అనుసరించాలి. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరూ ఇటువంటి విషయాలను గురించి బహిర్గతం గావించలేదు. ప్రప్రథమంగా నేను చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే పరమౌషధం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉపనిషత్తుల ద్వారా లభిస్తుంది, వేదాల ద్వారా లభిస్తుంది, బ్రహ్మసూత్రాల ద్వారా లభిస్తుంది, భగవద్గీత ద్వారా లభిస్తుంది. ఇవన్నీ కూడా ఋషులు తమ యొక్క అనుభవసారాన్ని ప్రపంచానికి అందించారు తప్ప కేవలం సిద్ధాంతాన్ని బోధించలేదు, సమాచారాన్ని అందించలేదు. ఋషులు అనుభవించినటువంటి అనుభవసారం అనాది నుండి నేటి వరకు అనాగై కొనసాగుతూ వస్తుంది. ఉపనిషత్తులలో ఎటువంటి మార్పులు జరగలేదు. బ్రహ్మసూత్రాలలో ఎటువంటి మార్పులు జరగలేదు. భగవద్గీతలో కూడా ఎటువంటి మార్పులు జరగలేదు. మానవుడు సృష్టించుకున్నటువంటి రాజ్యాంగాలు మారుతున్నాయి, ఆచార వ్యవహారాలు మారుతున్నాయి, అలవాట్లు మారుతున్నాయి, ఆహారపు విధానాలు మారుతున్నాయి, సంప్రదాయాలు మారుతున్నాయి, వేడుకలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. కానీ భగవద్గీత మారలేదు, బ్రహ్మసూత్రాలు మారలేదు, ఉపనిషత్తులు కూడా మారలేదు. మారేది ఏదైనా మాయకు ప్రతిరూపం. మారకుండా శాశ్వతంగా ఉండేదే సత్యానికి ప్రతిరూపం. ఋషులు అనుభవసారాన్ని అందించారు కాబట్టి అది సత్యమే. దాని గురించి అవగాహన గావించుకుంటేనే సత్య దర్శనం అవుతుంది. సత్య దర్శనం అయితేనే ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆత్మస్థితికి వెళితేనే సత్య దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి కీలకమైన అంశాలను గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆధ్యాత్మిక మార్గాన్ని సులభతరం చేయకపోతే ప్రపంచాన్ని పరిరక్షించే అవకాశం లేదు. పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. అది చాలా ప్రమాదకరం. కఠోర సాధనలు చేయించకూడదు. సున్నితమైనటువంటి మనసు మీద పొరపాటుగా బలవంత ప్రయోగాలు చేస్తే ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే సులభమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా మార్గాన్ని అనుసరించాలి, టెక్నికల్గా మార్చాలి. కాబట్టి నీటిని పైకి మోయటం కన్నా మోటార్తో పైకి పంపించడం సులభం అవుతుంది కదా. బాత్రూమ్ని ఉపయోగించుకున్నాం, కానీ 15 రోజుల వరకు దాన్ని శుభ్రం చేయలేదనుకోండి, దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది కదా.
దాన్ని శుభ్రం చేయటం కోసం ఎన్ని నీళ్లను ఉపయోగించినా సరే అది శుభ్రం కాదు. కానీ బ్రష్ను ఉపయోగించేటట్లయితే, జెట్ పంపును ఉపయోగించేటట్లయితే తక్కువ నీటి మోతాదులో తక్కువ శ్రమతో బాత్రూమ్ను సమూలంగా శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అదేవిధంగా మనిషి యొక్క అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలంటే అటువంటి సాంకేతిక పరమైన విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. ఈ విధానాన్ని నేను అనుసరించాను, లబ్ధి పొందాను. భవిష్యత్తులో దీని గురించే ప్రచారం చేస్తాను. దీన్ని మార్చే అవసరం లేదు, అవకాశం కూడా లేదు. మార్చవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి చెప్తున్నప్పుడు తప్పనిసరిగా అది సత్యం అవుతుంది. వేరే వాళ్ళ అనుభవాన్ని తీసుకొని సమాచార రూపంలో అందించేటట్లయితే అది ఊహ అవుతుంది తప్ప వాస్తవం మాత్రం కాదు, సత్యం మాత్రం కానే కాదు. కాబట్టి సత్య దర్శనం కావాలంటే అనుభవం చాలా అవసరం. అందువలన అన్నమయ కోశం నుండి ఆత్మమయ కోశం వరకు అన్ని కోశాలను సమూలంగా శుద్ధి గావించుకుంటేనే ఋషితత్వం అనేది అనుభవంలోకి వస్తుంది. ఏ ఒక్క కోశం సమూలంగా శుద్ధి కాకపోయినా, ఎక్కువగా తక్కువగా పనిచేసినా ఋషితత్వం పూర్తిగా కనుమరుగవుతుంది. కాబట్టి కింద నుండి పై వరకు 5 కోశాలను శుద్ధి చేసుకున్న తర్వాత 6వ కోశానికి వెళ్ళటం అనేది ఒక జీవితంలో సాధ్యం కాదు. కానీ పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని దాని గురించి లోతుగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసి, విచారణ చేసి, ద్వంద్వాల యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకొని పాజిటివ్ నెగిటివ్లు రెండు కూడా మాయ యొక్క ప్రతిరూపం అనేటటువంటి భావంతో వాటిని వదిలివేయగలిగితే చిత్తమయ కోసం సమూలంగా శుద్ధి అవుతుంది. మెదడు సమూలంగా శుద్ధి అయిందంటే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే తదనుగుణంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. చెడు సంస్కారాలు ఉంటే శరీరంలో ప్రాణశక్తి అపసవ్య మార్గంలో ప్రవహిస్తుంది. అంతరంగ అవయవాలు సక్రంగా పనిచేయవు. ఉత్తమ సంస్కారాలు ఎక్కువగా ఉంటే ప్రాణశక్తి సవ్య మార్గంలో ప్రవహిస్తుంది, అవయవాలు అద్భుతంగా పనిచేస్తాయి. అయితే అసలు శరీరమే లేదనే భావన కలిగితే, జీవుడు సమూలంగా కరిగిపోతే విశ్వశక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆత్మమయ కోశం ద్వారా, సహస్రార చక్రం ద్వారా విశ్వశక్తి లోపలకు ప్రవేశించేటట్లయితే ముందు మెదడు శుద్ధి అవుతుంది, తర్వాత వెన్నుభావం శుద్ధి అవుతుంది. వెన్నుభావం మీద ఉన్నటువంటి 5 చక్రాలు శుద్ధి అవుతాయి. మెదడులో ఉన్నటువంటి 2 చక్రాలు శుద్ధి అవుతాయి. సప్తకోశాలు శుద్ధి అయ్యాయంటే మనిషి జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. సంపూర్ణ ఆరోగ్యమే ఋషితత్వానికి ప్రతిరూపం. ఋషితత్వం అలవడాలంటే సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. ఋషుల్ని మనం ప్రత్యక్షంగా చూడకపోయినా ఋషుల యొక్క జీవన విధానాన్ని గురించి మనం విశ్లేషించుకునేటట్లయితే వాళ్ళు జీవితాంతం ఆరోగ్యంగా ఉన్నారు. ఇటీవల కాలంలో మీరు యోగ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు చాలామందిని పరిశీలించండి. రుగ్మతలతో బాధపడుతున్నారు. కొంతమంది రుగ్మతలతోనే మరణించారు. కొంతమంది ఆపరేషన్లు చేయించుకున్నారు. కొంతమంది చనిపోయే రోజు వరకు మందులు మింగుతూనే ఉన్నారు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? జ్ఞానపరంగా ఎదిగారు, ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించారు, కానీ అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోలేకపోయారు. అన్నమయ కోశం శుద్ధి కాకపోతే ఆత్మయ కోశానికి వెళ్ళే అవకాశం లేదు కదా. శరీరం ఎలా ఉండాలి? శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి, తేజవంతంగా ఉండాలి. చనిపోయే రోజు వరకు ఎవరి మీద ఆధారపడకుండా జీవించే విధంగా శరీరం సమూలంగా శుద్ధి గావించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి.
కాబట్టి శారీరక మమకారం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందంటే బుద్ధి సమత్వంలో ఉంటుంది. బుద్ధి విచక్షణతో వివేచనతో పనిచేస్తుంది. హృదయ మట్టం వికసిస్తుంది. చిత్తమయ కోసం సమూలంగా శుద్ధి అవుతుంది. ఆత్మయ కోసం తెరుచుకుంటుంది. నేనే విశ్వం, విశ్వమే నేను అనేటువంటి భావన కలుగుతుంది. మరొక విషయం చెప్తున్నాను. అన్నమయ కోశం కన్నా ప్రాణమయ కోశం సూక్ష్మమైనది. ప్రాణమయ కోశం కన్నా మనోమయ కోశం సూక్ష్మమైనది. మనోమయ కోశం కన్నా విజ్ఞానమయ కోశం సూక్ష్మమైనది. విజ్ఞానమయ కోశం కన్నా ఆనందమయ కోశం సూక్ష్మమైనది. ఆనందమయ కోశం కన్నా చిత్తమయ కోశం సూక్ష్మమైనది. చిత్తమయ కోశం కన్నా ఆత్మమయ కోశం సూక్ష్మమైంది. మనం స్థూలత్వాన్ని గురించి ఆలోచించడం కాదు, సూక్ష్మత్వానికి వెళ్ళగలగాలి. సూక్ష్మత్వానికి విలువ ఎక్కువ ఉంటుంది, వ్యాపకత్వం ఎక్కువగా ఉంటుంది. స్థూలత్వానికి విలువ తక్కువ ఉంటుంది, వ్యాపకత్వం కూడా తక్కువగానే ఉంటుంది. మీరు పంచిపోతాన్ని గమనించండి. భూమి కంటే నీరు శక్తివంతంగా ఉంటుంది, నీటి కంటే అగ్ని శక్తివంతంగా ఉంటుంది, అగ్ని కంటే వాయువు శక్తివంతంగా ఉంటుంది, వాయువు కన్నా ఆకాశం శక్తివంతంగా ఉంటుంది. సూక్ష్మత్వానికి వెళ్లే కొలది వ్యాపకత్వం ఎక్కువగా ఉంటుంది, శక్తి విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఘనం కన్నా ద్రవం శక్తివంతమైంది, ద్రవం కన్నా వాయువు శక్తివంతమైంది. స్థూల పదార్థం కన్నా దాని వెనుకున్నటువంటి శక్తి చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి పదార్థంలో శక్తి ఉంటుంది, శక్తే పదార్థంగా రూపాంతరం చెందుతుంది. మనకు పదార్థం కనిపిస్తుందంటే అది శక్తి యొక్క రూపాంతరమే. మనం పదార్థం స్థాయిలో ఉంటే శక్తిని గ్రహించలేం. శక్తిని గ్రహించగలిగితే పదార్థం స్వాధీనం అవుతుంది. కాబట్టి ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. దీని గురించి నేను లోతుగా అధ్యయనం చేశాను. విశ్వవలయం నుండి పూర్తిగా బయటపడ్డాను. మనం దేహాన్ని పైనుండి క్రిందికి జాగ్రత్తగా విశ్లేషించుకుంటే పంచభూతాలున్నాయి, పంచ కర్మేంద్రియాలున్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి, కోశాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, అవయవ వ్యవస్థలు ఉన్నాయి, కణాలున్నాయి, కణాంగాలున్నాయి, అణువులున్నాయి, పరమాణువులున్నాయి, రేణువులున్నాయి, ప్రాణశక్తి ఉంది. వాటన్నిటితో పాటు శుద్ధ చైతన్యం కూడా ఉంది. దేహం పైనుండి క్రింది వరకు ఆత్మ యొక్క రూపాంతరమే తప్ప అక్కడ అసలు దేహం లేనే లేదు. దేహమే లేదు అనే భావన కలిగితే దేహంలో ఉన్నటువంటి అన్నీ కూడా మాయే కదా. దేహమే లేకపోతే సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలకు అవకాశమే లేదు కదా. కాబట్టి సమాచారం అంతా బుద్ధిమట్టానికి సంబంధించింది, తెలివి మేధా సంపత్తికి సంబంధించింది. పరిణామ క్రమంలో మానవుడి యొక్క ప్రజ్ఞ కుంచుకొని జీవన పోరాటంలో తెలివి మేధా సంపత్తిని పెంచుకొని సులభతరమైన సుఖవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ ప్రకృతికి విరుద్ధమైన జీవితాన్ని అలవాటుగా చేసుకొని మనిషి సమాచారాన్ని పెంచుకుంటూ మాయలో పడిపోయాడు. సమాచారం అంతా మాయే, జ్ఞానం అంతా మాయే, ఆలోచనలన్నీ మాయే, భాషలన్నీ మాయే. ఇవన్నీ ఇంటలెక్చువల్ గేమ్స్. అందుకే సంపూర్ణ మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు అన్నారు. సంపూర్ణ మౌనానికి వెళితే అక్కడ మాటల యొక్క అవసరం ఉండదు కదా. మాటలన్నీ తప్పనిసరిగా ప్రాథమికంగా అవసరమే కానీ వాటిని కూడా వదిలేయగలిగితేనే మనిషి మౌనానికి వెళ్ళగలుగుతాడు. మాటల గారిడితో జీవించేటటువంటి వ్యక్తి మౌనానికి వెళ్ళలేడు కదా. కాబట్టి ఇదంతా కూడా చాలా క్లిష్టమైనటువంటి అంశం, అందరూ తెలుసుకోవలసినటువంటి సమాచారం. కాబట్టి భౌతిక ఆరోగ్యం అనేది చాలా కీలకమైంది.
ఆ భౌతిక ఆరోగ్యం అనేది సప్తకోశ శుద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని కోశాలని శుద్ధిగా గావించుకున్నాం అనుకోండి, శరీరం పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత, శరీరమే లేదనే భావన కలిగిన తర్వాత, అహంకారం పూర్తిగా కరిగిపోయిన తర్వాత, ప్రజ్ఞ అనంతంగా విస్తరించిన తర్వాత జీవితమే మాయగా గోచరిస్తుంది. అంతరంగంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలన్నీ మాయకు ప్రతిరూపంగా గోచరిస్తాయి. నెగిటివ్ మాయగా భావించవచ్చు, నెగిటివ్ను మాయగా భావించవచ్చు, పాజిటివ్ను కూడా మాయగా భావించవచ్చు. నెగిటివ్ పాజిటివ్లు రెండు మాయ అనుకున్నప్పుడు ఇక అక్కడ ఏముంది? శూన్యమే కదా. ప్రాథమికంగా మనిషి ద్వంద్వాల మధ్య ఘర్షణ పడతాడు. కానీ ఉన్నతంగా ఎదిగే కొలది ద్వంద్వాలను అధిగమించగలుగుతాడు, ద్వంద్వాలను జయించగలుగుతాడు. పరాకాష్ఠ స్థితికి చేరేటట్లయితే ద్వంద్వాలను వదిలివేయగలుగుతాడు. కాబట్టి మన జీవన విధానాన్ని మార్చుకొని, ఆలోచన విధానాన్ని మార్చుకొని, ద్వంద్వాలను కరిగించేటటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని దాన్ని అనుభవంలోకి పొందగలిగితే సమస్యల సుడిగుండం నుంచి పూర్తిగా విడుదల కావచ్చు. ఆరోగ్యాన్ని పొందటం జరిగిందంటే ఆత్మకు చేరువైనట్లే. కలియుగ మానవులకి ఆరోగ్యమే ప్రధాన సమస్య అయింది. అందరూ ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీయటానికి మూల కారణం ఏంటంటే ఆరోగ్యం కోసమే. మిగతా మార్గాలలో పూర్తి న్యాయం జరగట్లేదనేటటువంటి భావంతో అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఆసనాలు వేసే వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళకి శరీరంలో ఎంతో కొంత మేరకు మార్పు వస్తుంది, కానీ వాళ్ళకి శరీరంలో ఎంతో కొంత మేరకు మార్పు వస్తుంది, కానీ జబ్బులు మాత్రం పోవటం లేదు. ప్రాణాయామం చేసేవాళ్ళని పరిశీలించండి. కేవలం ఇంద్రియాలు తాత్కాలికంగా పరిపుష్టిగా కనిపిస్తాయి, కానీ జబ్బులు మాత్రం పోవటం లేదు. అలాగే మానసిక పరిధిలో జీవించే వాళ్ళని గమనించండి. జ్ఞానపరంగా ఎదిగినటువంటి వాళ్ళని గమనించండి. వాళ్ళు కూడా జీవితాంతం మందులు మింగుతూనే ఉన్నారు. బుద్ధిమట్టను ఉపయోగించేటటువంటి శాస్త్రవేత్తలను గమనించండి, మేధావులను గమనించండి. వాళ్ళు కూడా సమస్యల సుడిగుండలో చిక్కుకున్నారు. సేవలో పూర్తిగా నిమగ్నమవుతూ త్యాగంతో, వైరాగ్యంతో జీవించే వాళ్ళని కూడా మీరు గమనించండి. వాళ్ళు కూడా అంతరంగంలో అసంతృప్తితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అసలు కుంభస్థలం ఎక్కడుంది? దేన్ని మనం పట్టుకోవాలి? చిత్తమయ కోశాన్ని పట్టుకోవాలి. చిత్తమయ కోశంలో కీలకమైన భాగాలు రెండు ఉన్నాయి. ఒకటి ఉపచేతన మనసు, మరొకటి అంతశ్చేతన మనసు. ఉపచేతన మనసులో అనుభూతిని కలిగించేటటువంటి సమాచారం ఉంటుంది. అంతశ్చేతన మనసులో సంచిత కర్మలతో పాటు ఈ జన్మలో ఏర్పడ్డటువంటి మానసిక గాయాలు, మానసిక ఘాతుకాలు ఉంటాయి. ఇటువంటి మానసిక గాయాల్ని, ఘాతుకాలని సమూలంగా కూకట వేళ్లతో సహా తొలగించాలంటే తప్పనిసరిగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకోవాలి. అటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం మనకు ఉపనిషత్తులలో మాత్రమే లభిస్తుంది, వేరే చోట లభించే ప్రసక్తి లేదు. అయితే అటువంటి జ్ఞానాన్ని పొందబోయే ముందు జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి, ప్రకృతి సూత్రాలను గురించి, విశ్వ కథకులను గురించి, విశ్వ కదలికలను గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. కాబట్టి జ్ఞానపరంగా పరిణతి చెంది జ్ఞానమే మాయ అని తెలుసుకున్నటువంటి వ్యక్తి మనసును భౌతిక ప్రపంచం నుండి సమూలంగా ఉపసంహరించుకొని పూర్తిగా అంతర్ముఖుడవుతాడు. జ్ఞానం వాస్తవం, సత్యం అని భ్రమించినటువంటి వ్యక్తి జీవితాంతం జ్ఞాన సముపార్జనలో ఉంటాడు.
జ్ఞానాన్ని సేకరించుకుంటూ ఉంటాడు. అనుమానాలను, సందేహాలను, సంకోచాలను, చిక్కు ప్రశ్నలను పెంచుకుంటూ ఉంటాడు. ఫలితంగా అసంతృప్తితో, అశాంతితో జీవితాన్ని ముగిస్తాడు. కాబట్టి పరిపూర్ణ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? జ్ఞానమే మాయ అని తెలియజేస్తుంది. జ్ఞానం మాయ అని తెలిసినప్పుడు జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉండదు కదా. జ్ఞానమంతా సత్యం అని తెలిసిందనుకోండి, మనుషులు ఏమవుతారు? జ్ఞానం కోసం ఆరాటపడుతూ ఉంటారు. అమాయకులను గమనించండి. వాళ్ళు శారీరకంగా దృఢంగా, మానసికంగా ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉండటానికి మూల కారణం జ్ఞానం లేకపోవటమే. ఇవాళ చదువుకునే వాళ్ళ జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అంతరంగాలన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి. అంతరంగం అంతా చెడు సమాచారంతో పూర్తిగా నింపబడుతుంది. అంతరంగంలో జీవభావం ఎక్కువగా ఉంటే దాన్ని కరిగించుకోవటం కోసం మనిషి విపరీతంగా కర్మల వైపుకి వెళుతూ ఉంటాడు. చెడు వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటాడు. ఆ కర్మల్ని కరిగించుకునేటటువంటి విధానంలో అదనంగా కర్మలను పెంచుకుంటూ ఉంటాడు. ఆ విధంగా కర్మల మోతాదు పెరుగుతూ ఉండి శరీరం రుగ్మతలకు లోనై జీవితకాలం కుదించబడేటట్లయితే మనిషిలో మరణ భయం వెంటాడుతూ ఉంటుంది. మరణ భయం ఉందంటే రుగ్మత భయం ఉంటుంది, ఆర్థిక భయం ఉంటుంది, జీవితం పట్ల ఆందోళన ఉంటుంది, నేనేమైపోతాను అనేటటువంటి బాధ ఉంటుంది. మనిషి మానసికంగా కృంగిపోతాడు, శరీరం ఇంకా బలహీనపడుతుంది. కాబట్టి ద్వంద్వాలను కరిగించి వేసేటటువంటి జ్ఞానమే స్వచ్ఛమైనటువంటి జ్ఞానం. ద్వంద్వాలను బలోపేతం చేసేటటువంటి జ్ఞానమే ప్రమాదకరమైనటువంటి జ్ఞానం. భౌతిక జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, విద్యా జ్ఞానం కానీ ఇవన్నీ కూడా ద్వంద్వాలను ఇంకా బలోపేతం చేస్తూ ఉన్నాయి. దీని గురించి నేను స్పష్టతను ఏర్పరచుకున్నందువల్లనే ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను. నేను ఎవరి సహాయం పొందలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎటువంటి పుస్తకాలు కూడా చదవలేదు, సమాచార సేకరణ కోసం పరితపించలేదు. మరి ఎలా ఆరోగ్యాన్ని పొందగలిగానంటే అందరిలో జ్ఞానం ఉంది. కుంచుకుంటే భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. వికసిస్తూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ తగ్గుతుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది ద్వంద్వాల యొక్క బలం తగ్గిపోతుంది. ప్రజ్ఞ కుంచుకునేటట్లయితే ద్వంద్వాలు బలోపేతం అవుతాయి. ద్వంద్వాలు బలోపేతం అవుతున్నాయంటే శరీరం బలహీనపడుతుంది. ద్వంద్వాలు కరిగిపోతున్నాయంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? ఆహార నియమాల్లో లేదు, ఆసనాలలో లేదు, ప్రాణాయామాలో లేదు, జ్ఞానంలో కూడా లేదు, సేవా కార్యక్రమాల్లో కూడా లేదు. మరి ఎక్కడుంది? చిత్తమయ కోశంలో ఉంది. పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందటంలో ఉంది. జ్ఞానమే మాయ అనేటటువంటి విషయాన్ని అవగాహన గావించుకోవటంలో ఉంది. జ్ఞానమే మాయ అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చి అంతరంగం అంతా శుద్ధి అయ్యేటట్లయితే నేను సాధించవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, మార్చవలసింది లేదు, పెంచవలసింది లేదు, తగ్గించవలసింది లేదు. ఇటువంటి భావనలు ఎప్పుడైతే అంతరంగం నుండి ఉత్పన్నమవుతూ ఉంటాయో మనిషి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్ళుతాడు. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించే వ్యక్తి నిరంతరం మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాడు. జీవితాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరుచుకుంటాడు. కాబట్టి ఈజియెస్ట్ మార్గం ఏంటంటే జ్ఞానం వైపుకు మళ్ళటమే, చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకోవటమే.
చిత్తం శుద్ధి అవుతూ ఉందంటే సహస్రారం ఓపెన్ అవుతుంది, విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది. కేవలం సహస్రారం గుండానే కాకుండా శరీరం అంతటా కూడా విశ్వశక్తి లోపల ప్రవేశిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నేను ఏమీ కాను అనే భావన ఉంటుందో, నోబడి స్టేట్ ఉంటుందో, శరీరం పూర్తిగా స్వేచ్ఛను పొందుతుంది, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది, విశ్వశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది, శరీరం కాంతివంతంగా తేజవంతంగా కనిపిస్తుంది. చనిపోయే రోజు వరకు ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. శరీరం ఆరోగ్యంగా ఉంటే దాన్ని మర్చిపోతాం. శరీరం రుగ్మతలకు లోనైందంటే దానిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అది మనల్ని స్వాధీనపరుచుకుంటుంది, అది బలోపేతం అవుతుంది. దేని గురించి అయితే మనం ఆలోచించకుండా వదిలేస్తామో దాన్ని మనం జయించగలుగుతాం. కాబట్టి భౌతిక ప్రపంచాన్ని గురించి అతిగా ఆలోచించడం అంటే భౌతిక ప్రపంచానికి బానిస కావటమే. భౌతిక ప్రపంచాన్ని మానసికంగా వదిలేసామనుకోండి, సంపూర్ణ స్వేచ్ఛను పొందగలుగుతాం. కాబట్టి బిడ్డలారా, సప్తకోశ శుద్ధి, ఆ సప్తకోశ శుద్ధి కీలకమైనటువంటి అంశం చిత్తమయ కోశం. ఆ చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకోవటానికి కీలకమైనటువంటి అంశం పరిపూర్ణ జ్ఞానం. ఆ పరిపూర్ణ జ్ఞానానికి మూలం మరియు ఆధారం సద్గురువు. సద్గురువు అంటే సత్యవంతంగా జీవిస్తూ అనుభవసారాన్ని పొందినటువంటి వ్యక్తి సద్గురువు అవుతాడు. సద్గురువు యొక్క మార్గదర్శకత ద్వారానే చిత్తం సమూలంగా శుద్ధి అవుతుంది. కాబట్టి సప్తకోశ శుద్ధిని శాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకొని అన్ని చక్రాలను సమూలంగా కరిగించుకొని భౌతిక దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటంతో పాటు ఆత్మమయ కోశాన్ని కూడా చైతన్యపరచుకొని విశ్వశక్తిని లోపలికి నేరుగా గ్రహించి ఋషితత్వాన్ని అనుభవించి జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.